హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్. ఇది గజనిమ్మ మొక్క అయితే కాయలు మొన్నటిదాకా పండలేదని చెప్పేసి దీన్ని అయితే వదిలేశాను. ఇప్పుడైతే కాయలు అయితే పండడం స్టార్ట్ అయ్యాయి, అలాగే రాలిపోతున్నాయండి. చూసారు కదా, ఎల్లో కలర్లోకి అయితే వచ్చేసాయి. కొన్ని అయితే రాలిపోయి ఉన్నాయి, కొన్ని అయితే హార్వెస్ట్ కూడా చేసుకోవాలి. కోతులు అయితే మాత్రం రావడం మానలేదండి. ఏదో ఒక టైంలో అయితే కోతులు అయితే ఇంచక్క వచ్చి హాయిగా తినేసి వెళ్తున్నాయి. ఈరోజు గార్డెన్ పరిస్థితి ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను. మొక్కలంటే చాలా ఇష్టం, కానీ ఈ కోతులు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి గార్డెన్ ఎంత చేసినా ఏదో ఒక పక్క ఏదో ఒక విధంగా కోతులు దుర్మార్గం చేస్తూనే ఉన్నాయి. లైట్గా రంగు వచ్చినవి కూడా కట్ చేసేస్తున్నానండి, ఎందుకంటే ఇవి కాయలు అయితే ఇంకా కలర్ రాలేదు, అయినప్పటికీ కాయలు అనేది నేను కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ పూత అనేది ఉంది, ఈ పూత ఎదగాలి, ఈ కాయలన్నీ పెరగాలి అంటే మనం ఉన్న కాయలన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అయితే దీన్ని గుడ్డతోటి ఎంతో కడుతున్నానండి. నిన్న సాయంత్రం ఇదే టైంకి అంటే 5:30 ఆ టైంకి ఒక 4-5 కోతులు అయితే వచ్చేసాయి. ఈ విధంగా అయితే కాయలన్నీ కొరికేసుకోవడం, పండిన కాయలు తినేయడం. ఇది పాపం కొంచెం ఇంకా పండలేదని చెప్పేసి దీన్ని వదిలేసింది. మళ్ళీ రేపో లేకపోతే ఈరోజు రావచ్చు, ఇంకా టైం అవ్వలేదు. వాటికి 6 అయ్యేటప్పటికి పాపం అటు నేను చేయించుకుంటున్నాయి వచ్చనమాట. ఇదండి మరి అంజీర్ అప్డేట్ అయితే ఇలా ఉన్నది. మొత్తం ఈ విధంగా అయితే చాలా వరకు తినేసి ఇంకైతే ఏమీ లేవు. టమాటాలు అయితే ఏమీ లేవు, చిన్న చిన్న పిందులు ఉన్నాయి. కొమ్మలన్నీ కూడా విరగ్గొట్టేసాయి. దాని కారణంగా నాకు కుండీలన్నా ఖాళీ అవుతాయి, వేరే ఏమైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి మొత్తం తీసేసాను. నెక్స్ట్ వచ్చేసరికి పొట్లకాయ చూస్తున్నారు కదా, పిందులు ఇలా చూస్తున్నారు కదా. పొట్లపాదు చిన్న చిన్న పిందులతో ఉందండి పాదు. మనం చాలా హార్వెస్ట్ చేసుకున్నాము, అలాగే ఇంకా చాలా పిందులు ఉన్నాయి. ఆ చివరి భాగంలో కట్ చేసేసిందండి పళ్ళతో. మొత్తం అన్నీ కూడా ఎండిపోయినట్టు అయిపోయినాయి ఆకులు పైకి వచ్చేసరికి. ఇదిగోండి, ఇవన్నీ అవి కొరికేసి అవి తినేసిన కాయలే ఇవన్నీ కూడా. ఇదిగోండి, చూస్తున్నారు కదా, చిన్న చిన్న పిందులు. ఇలాంటి పిందులు ఒక 4-5 పిందుల వరకు ఉన్నాయి. ఇదిగోండి, ఇదొక పిందు, ఇదొక పిందు. ఇది కూడా కోతి మేడం గారు తినేసిందేనండి. చూస్తున్నారు కదా, అసలు నాకు వాటిని ఏమని వర్ణించాలో కూడా తెలియట్లేదు. విధంగా ఇలా అయితే మొత్తం తొక్కేసి ఇలా వేలాడదీసేసిందండి పాదునైతే. ఇంకా దీనివల్ల మనకి ఉపయోగం లేదు, ఎందుకంటే ఇది కట్ చేసేసింది, ఆకు వాడిపోతుంది. కాబట్టి నేను ఇప్పుడు పాదన అయితే చేసేసిందండి. ఇక మనం దీన్ని ఇప్పుడు తీసేయాలని అనుకుంటున్నాను. ఈ పాద అయితే పీకేస్తాను. ఈ టమాటా మొక్కలు అయితే ఈ విధంగా అయిపోయినాయి. గార్డెన్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. మీకు ఇంతకుముందు నేను రేగుపళ్ళు కూడా చూపించాను, కాశీ రేగుపళ్ళు. ఇదండి, ఈ మొక్కను కూడా విరిచేసింది. మొక్కని విరిచేస్తే చాలా వరకు కాయలు కూడా తినేసింది, మొక్కల్ని విరిచేసింది. అప్పుడు నేను దీన్ని మొత్తం కట్ చేసేసానండి. కట్ చేసేసిన తర్వాత మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ విధంగా చిగుర్లు అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. కొత్త చిగుర్లు అయితే వస్తున్నాయి. బాగుంటుందని అనుకుంటున్నాను, చూడాలి మరి. చూస్తున్నారు కదండి, డ్రాగన్ ఫ్రూట్ ఇంతకుముందు స్టెమ్ కటింగ్ ద్వారా నాటుకున్నాయి. చిగుర్లు అయితే స్టార్ట్ అయ్యాయి. ఈ విధంగా అయితే నేను టబ్లో అయితే వేసుకున్నాను. దీని నిండా కూడా సాయిల్ అనేది లేదు, ఇంకా కొంచెం ఎత్తుగానే వేసుకున్నాను. ఇది మనం ఒక 15 days అయిన తర్వాత మళ్ళీ దీనికి కంపోస్ట్ ఇచ్చుకున్నట్టయితే మనం ఇచ్చిన ఎరువు వల్ల, అంటే ఎరువు అంటే వేరే అనుకుంటారు, మళ్ళీ ఎరువేమీ కాదండి. మన కూరగాయల చెత్త అది తీసుకొచ్చి ఈ మొదలు వేసి దాని మీద కొంచెం మట్టి వేసినట్టయితే అదే ఎరువుగా తయారవుతుంది.
చూస్తున్నారు కదా స్టెమ్స్ అవిని. అలాగే మనకి ఆ చివరిన కూడా కొత్త స్టెమ్స్ అవి వచ్చి బాగున్నాయి, అవి కూడా చూసుకోండి. ఈ విధంగా అయితే మేము నాటుకున్న వాటికి మళ్ళీ కొత్త స్టెమ్స్ అవి పక్క నుంచి వచ్చాయి. ఈ విధంగా ఇది కూడా అంతే. మనకి ఇది ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ అండి. ఈ స్టెమ్మే ఇక్కడ వేసుకున్నది కూడా. ఆ మూల కనిపిస్తుంది కదా మీకు, ఆ మూడు కూడా మనకి లోపల పింక్ కలర్లో ఉంటుందండి. ఇవి లోపల వైట్ కలర్లో ఉంటుంది. ఇది వైటు, అవి పింక్. ఈరోజు వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. టేబుల్ లెమన్స్ మనం హార్వెస్ట్ చేసుకున్నాను. హార్వెస్ట్ చేసుకున్న రోజే మిమ్మల్ని నేను ప్రశ్న అడగడం కూడా జరిగింది. దానికి చాలామంది అయితే కామెంట్ చెప్పారు. సరైన కామెంట్ ఏంటి అని అనేది నేను శివరాత్రి ముందు రోజు నేను అనౌన్స్ చేస్తాను, ఎవరు విన్నరని అనేది. శివరాత్రి రోజున గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. మర్చిపోయానండి ఇంకొక విషయం, ఇన్స్టాలో చాలామంది చాలా పోటాపోటీగా మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేసామో ఆ వీడియో కింద కామెంట్ బాక్స్లో సింబల్ని అయితే నేను పెట్టమన్నాను. ఆ సింబల్ కింద ఎవరు సింబల్ పెట్టారో ఆ సింబల్ కింద లైక్ ఎవరైతే కొట్టరో వాళ్ళకి నేను విన్నర్గా డిసైడ్ చేయడం జరుగుతుందని చెప్పాను. అయితే సింబల్స్ అయితే పెడుతున్నారండి, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరి వీడియో కింద కూడా 0 లైక్స్ లేవు. అంటే ఎవరో ఒకళ్ళు ఆ సింబల్ని లైక్ చేస్తున్నారు. ఎవరన్నా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ బాక్స్లో సింబల్ అనేది పెట్టండి. గివ్ అవేలో మీరే విన్నర్ కావచ్చు. మరి చూస్తున్నారు కదా నేరేడు పూత, ఇది వైట్ నేరేడు అండి. చూస్తున్నారు కదా వైట్ నేరేడు, ఇది పూత స్టార్ట్ అయ్యింది. పోయిన సంవత్సరం కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు ఇదే ఫస్ట్ పూత. చాలా స్వీట్గా అయితే ఉంటున్నాయండి నేరేడు కాయలు కూడా. మరి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.